హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మాధు అండి. ఇక్కడ నేనైతే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది ఇన్స్టాంట్ రెసిపీ అండి, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఇక్కడ ఆల్రెడీ మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా వేడన్నంని తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అలా అయితేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ అండ్ గరం మసాలా అన్నానికి మొత్తం పట్టేలాగా ఇలా కలిపేసుకోండి. అండ్ ఇలా కలిపేసుకొని ఈ రైస్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నేనైతే 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా 2 ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం ఒక చిటికెడైతే సాల్ట్ యాడ్ చేయండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్ అయితే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఉన్నప్పుడే దీన్ని అయితే డిస్టర్బ్ చేసేయండి. అంటే ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ బాగుండదండి ఎగ్ ఫ్రైడ్ రైస్. చూసారా, ఇలా ఫ్రై చేసుకొని అంత ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, ఇలా నార్మల్గా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మరి ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ అంతే అండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని వేస్తున్నప్పుడు మూత పెట్టేసుకోండి, లేదంటే చీట్లుతాయి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు, ఇక్కడ ఆనియన్ కూడా సాఫ్ట్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ పొడి అయితే ఇందులోకి యాడ్ చేయాలి. దానికన్నా ముందు ఒక చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొడిని అయితే ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. చూసారా, మనం ఇక్కడ కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఎగ్ని. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం రైస్లోకి సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసాం కదా, ఆ రైస్లోకి ఈ ఎగ్ తాలింపుని అయితే యాడ్ చేసేద్దాం. అంతే, ఈ ఎగ్ తాలింపు అంతా అన్నానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి, సింపుల్ రెసిపీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ అంతా అన్నానికి పట్టేలాగా కలిపేసుకోండి అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.